నమస్తే అర్థనీతి కార్యక్రమానికి స్వాగతం. ఎకనామిక్స్ అర్థం కావడానికి ఆడమ్ స్మిత్ కానక్కర్లేదు, మార్కులు బాగా రావాలంటే కార్ల్ మార్క్స్ దిగరానక్కర్లేదు. కూసింత ఒడుపు కాస్తంత టెక్నిక్, దానికి తోడు సింప్లిఫైడ్ క్యాప్సూల్ లాంటి అర్థనీతి మీ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కి పరిష్కారం. నాన్స్ రంగాల్లో భవిష్యత్ కి కొత్త ఆవిష్కారం అర్థనీతి. ఇవాటి ఈ కార్యక్రమంలో ఎకనామిక్స్ అఫెన్స్ అంటే ఏంటి, ఎకనామిక్ అఫెన్స్ జరిగినప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎకనామిక్స్ అఫెన్స్ చేసిన వారికి ఎలాంటి పనిష్మెంట్స్ ఏ యాక్ట్ లో ఏ విధంగా ఉంటాయి, ఎకనామిక్స్ అఫెన్స్ వల్ల సమాజం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ఈ డౌట్స్ ను క్లియర్ చేయడానికి ఆరాధ్య డైరెక్టర్ అభిరామల మోక్ష కళ్యాణరామ్ గారు, అలాగే జస్టిస్ డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు గారు మనతో పాటు ఉన్నారు. మోక్ష గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన సిఏ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీలతో పాటు లా కూడా పూర్తి చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఓ మల్టీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. ఫైనాన్స్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని సర్టిఫికెట్స్ హోల్డర్ మోక్ష గారు. సిఏ, సిఎస్, సిఎంఏ మరియు సిఎఫ్పి కోర్సెస్ లో పలు పుస్తకాలు రచించారు. అలాగే జస్టిస్ డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు గారు శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు. వీరు ఎంఏ, బిఎల్, ఎల్ఎల్ఎం, పిహెచ్డి తర్వాత 12 సంవత్సరాలు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన యతిరాజులు గారు జడ్జ్ గా పలు కోర్టులలో పనిచేశారు. అలాగే చైర్మన్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ వరంగల్, ప్రిన్సిపల్ జస్టిస్ జడ్జ్ వరంగల్, స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ హైదరాబాద్, అలాగే మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ హైదరాబాద్, డైరెక్టర్ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ సికింద్రాబాద్, చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్, అలాగే చైర్మన్ ఏపీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ గా పనిచేశారు. వీరు ఈ రోజు ఎకనామిక్ అఫెన్స్ పై మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. గుడ్ మార్నింగ్ అండి యతిరాజులు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మోక్ష గారు. సో ఫస్ట్ థింగ్, ఈ ఎకనామిక్ అఫెన్స్ ఆర్థిక నేరాలు అంటే ఏంటి సార్? మన దేశంలో ప్రత్యేకంగా ఒక చట్టం ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ అని, భారతీయ శిక్షా స్మృతిలో అనేకమైనటువంటి నేరాలకు సంబంధించిన సెక్షన్లు పొందుపరచడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏమిటంటే హత్యా నేరం. అన్నిటికంటే పెద్ద నేరం హత్యా నేరం కింద పరిగణించేవాళ్ళు. దానికి మరణ శిక్ష కూడా విధించడానికి అవకాశం ఉంది. అయితే ఆ నేరాలన్నీ, చాలా నేరాలు వ్యక్తులకు సంబంధించిన విషయం, ఆ కుటుంబానికి సంబంధించిన విషయం అంత మేరకే పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత మారుతున్న సమాజంలో ఏదన్నా ఒక నేరం జరిగింది అంటే అది సమాజం మొత్తానికి ఒక ప్రమాదకారిగా తయారైంది. ఈ ఆర్థిక నేరాలు అనేవి, ఒక వ్యక్తి ఒక చిట్ ఫండ్ బిజినెస్ పెట్టాడు అనుకోండి, చాలామంది, కొన్ని వేల మంది దగ్గర నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తాడు. ఆ అమౌంట్ తిరిగి ఇవ్వకముందే అతను అది వైండ్ అప్ చేస్తాడు. అట్లాగే పాస్పోర్ట్స్, ఫేక్ పాస్పోర్ట్స్, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ కరెన్సీ, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ వైలేట్ చేసి ఇతర దేశాలకి డబ్బు తరలించడం, ఇతర దేశాల నుంచి రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా అనేక విధాల డబ్బుని ఇండియాలోకి పంపించడం. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని మత్తు పదార్థాలకు సంబంధించిన ఒక చట్టం ఉంది. ఆ చట్టం కూడా అసలు యువకులందరినీ నిర్వీర్యం చేస్తుంది. ఈ మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలైపోయి, ప్రత్యేకంగా సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు భవిష్యత్తులో అసలు ఏమి పని చేయలేని పరిస్థితిలో తయారయ్యారు. అట్లాంటి వాళ్ళకి ఒక పరిష్కారం చూపాలంటే ఆ మత్తు పదార్థాలు ఎవరైతే తయారు చేస్తారో, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తారో, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో అవన్నీ అరికట్టవలసిన బాధ్యత ఉంది. ఉదాహరణకి ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన ఆదాయం సరిగ్గా చూపించకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు, అది ఎకనామిక్ అఫెన్స్ కింద ట్రీట్ చేయడం అవుతుంది. అలాగే కస్టమ్స్ డ్యూటీ, అలాగే సెంట్రల్ ఎక్సైజ్, అట్లాగే యాంటిక్వీస్ అండ్ ట్రెజర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే పురాతన వస్తువులు భద్రపరచడం, వాటిని కొన్ని కోట్ల రూపాయలకి ఇతర దేశాలకి తరలించడం లాంటిది జరుగుతుంది. అట్లాగే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇప్పుడు చాలామంది వాలంటరీ ఆర్గనైజేషన్స్కి నిధులు వస్తున్నాయి, ఆ నిధులు లెక్క జమ లేకుండా అయిపోతుంది.
ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు వినియోగిస్తున్నారు, ఎన్ని నిధులకు సరైన లెక్క చూపిస్తున్నారు అనేది కూడా లేకుండా అయిపోతుంది. అట్లాగే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, శరీర అవయవాలు మార్చి అవి వేరే విధంగా ఉపయోగించడం, దానికి కూడా ఒక చట్టం ఉంది. అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇప్పుడు ప్రభుత్వోద్యోగుల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ కరప్ట్ యాక్టివిటీస్ చేయడం వల్ల సమాజానికి అది కూడా ఒక పెద్ద అవరోధంగా తయారైంది. అట్లాగే ఇండియన్ పీనల్ కోడ్లో కూడా కొన్ని చట్టాలు, కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇప్పుడు ఎవరికైనా ఒక ఏదన్నా వస్తువు కానీ డబ్బు కానీ ఇచ్చామనుకోండి, అతను హీ సపోజ్ టు బి ది కస్టోడియన్ ఆఫ్ దట్ అమౌంట్, మళ్ళీ నాకు ఎప్పుడు అవసరమైతే అతను తిరిగి ఇవ్వాలి. కానీ అలా ఇవ్వకుండా తనదే అనుకొని అతను ఉంచేసుకునే పరిస్థితి వచ్చింది. అట్లాగే చీటింగ్, మోసం చేయడం, నేను ఏదో పలానా ఉద్యోగం ఇప్పిస్తానని, లేకపోతే ఏదో పాస్పోర్ట్ ఇప్పిస్తానని, లేకపోతే వీసా ఇప్పిస్తానని, ఇట్లా విధంగా ఎంతో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ అని ఉంటుంది. భారతదేశంలోకి పై దేశాల నుంచి ఏమన్నా సరుకులు ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇక్కడి నుంచి సరుకులు ఎక్స్పోర్ట్ చేయడం కానీ, దానికి డ్యూటీ సరిగ్గా పే చేస్తున్నారా, ప్రభుత్వం నిర్ణయించినటువంటి పనులు కడుతున్నారా లేదా, దానికి సరైన పెర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది, అట్లాంటిది కూడా ఆర్థిక నేరం కింద వస్తుంది. తర్వాత ఆర్మ్స్ యాక్ట్, మారణాయుధాలు కూడా ఇతర దేశాల నుంచి లైసెన్స్ లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా సెక్యూర్ చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే ఎక్స్ప్లోజివ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్, అంటే ఇప్పుడు మన జిలిటిన్ స్టిక్స్, తర్వాత కొన్ని పేలుడు పదార్థాలన్నీ, దానికి కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకొని ప్రభుత్వ అనుమతితో అవి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఉపయోగించడం కానీ చేయాలి. అట్లా కాకుండా ఈ వితౌట్ ఎనీ సచ్ పెర్మిషన్ దే ఆర్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ దోస్ థింగ్స్ అండ్ యూజింగ్ దెమ్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన ఎక్స్ట్రీమిస్టు ఇలాంటి వాళ్ళకి కూడా అవి చేరడం జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తుల చేతుల్లోకి అవి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఎకనామిక్ కింద అఫెన్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫేక్ కరెన్సీ కూడా మన ఎకనమీకి చాలా దెబ్బతీస్తుంది. మన ఎకనమీలో ఒక పర్టికులర్ వాల్యూ సంపద మనం ఉంది అనేది ఒక అసెస్మెంట్ ఉంటే, ఈ ఫేక్ కరెన్సీ వల్ల అది ఇంకా బ్లోట్ చేయడం అవుతుంది అనమాట. అంటే ఎక్కువ చూపించడం జరుగుతుంది. దానివల్ల కొన్ని అనర్థాలు వస్తున్నాయి. అలాగే కంపెనీస్ యాక్ట్ కింద కూడా ఆ కంపెనీస్ చాలా ఫేక్ కంపెనీస్ ఫ్లోట్ చేయడం, దాంతో నిధులను సేకరించడం, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం, ఇట్లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత కంపెనీ క్లోజ్ చేయడం, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ఆర్థిక నేరాలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని నేరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక నేరాల పరిధిలోకి వస్తాయి. ఓకే సార్, మనకు ముందుగా విజయలక్ష్మి గారు ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారండి. విజయలక్ష్మి గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టూడియోలో మోక్ష గారు, అలాగే మా ఆయన గారు ఫస్ట్ భాగం వచ్చింది. మా గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, అటెండర్ గా చేసేవారు. ఆయన అదే మెడికల్ ఇన్వాల్వేషన్ అయ్యాక జాబ్ అడిగామండి. కలెక్టర్ గారు ఆపుతున్నారండి, నేను ఏం చేయాలండి? మీరు మరి కలెక్టర్ గారు సరైన అధికారి ఆయనే, మరి కలెక్టర్ గారిని సరిగ్గా మీరు అప్రోచ్ అయ్యి అప్లికేషన్ అది ఇచ్చారా? దాని మీద ఏమైనా ఆర్డర్ తీసుకున్నారా? మా ఆఫీస్ లో తీసుకున్నారండి, 2 సార్లు మా ఫైల్ పెట్టారండి. ఒకవేళ మీ ఆయన ప్రభుత్వోద్యోగం అంటున్నారు కదమ్మా, ప్రభుత్వోద్యోగం కదా పనిచేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీకు పరిష్కారం దొరకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని హైదరాబాద్ లో ఉందమ్మా, ఆ ట్రిబ్యునల్లో కేసు వేయాలి. మీరు కేసు వేస్తే మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరి ఈ ఆర్థిక నేరాల గురించి తెలియజేశారు సార్, మరి వీటన్నిటికి కూడా దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏ విధంగా ఉంటాయి సార్? చట్టాలు ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి నేరానికి ఒక్కొక్క చట్టం ఉందమ్మా. ఆ చట్టాల్లో అనేక సెక్షన్లు పొందుపరచడం జరిగింది. అంటే ఆ నేరం అంటే ఏమిటి,
ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆ నేరం కింద వస్తుంది, ఆ నేరాన్ని పరిశోధించే అధికారులు ఎవరు, దాన్ని న్యాయ నిర్ణయం చేసే కోర్టులు ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందా, తర్వాత దానికి అవి గుడ్స్ కాన్ఫిస్కేట్ చేయడం కానీ, సీజ్ చేయడం కానీ, డిస్ట్రాయ్ చేయడం కానీ, ఇలాంటి వాటికి కూడా అధికారాలు అందులో పొందుపరచడం జరిగింది. తర్వాత వాళ్ళు వైలేట్ చేశారంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కూడా జరుగుతుంది. కేసు నమోదు చేసి అది విచారణ చేసి అతనికి శిక్ష కూడా విధించడానికి జరుగుతుంది. ఇప్పుడు నేరాల్లో ఏమిటంటే డిఫరెంట్ నేరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి శిక్ష ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఈ మత్తు మందులకు సంబంధించినటువంటి చట్టంలో అతను రిపీటెడ్గా క్రైమ్ చేస్తున్నట్టయితే మరణ శిక్ష కూడా విధించడానికి ఇది అమెండ్మెంట్ కూడా చేశారు యాక్ట్. అందుచేత శిక్షలు కఠినంగానే ఉంటున్నాయి, కానీ నేరాల నుంచి చాలా మంది తప్పించుకుంటున్నారు. దానికి 2 కారణాలు ఏమిటంటే సిఐడి కానీ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ కానీ, లేకపోతే సిబిఐ కానీ, లేకపోతే ఏసీబీ కానీ ఇంకా తగినంత స్ట్రెంత్ లేనట్టుంది వాటికి. అన్ని నేరాలని క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సిబ్బంది లేనట్టు కనిపిస్తోంది. అది ప్రభుత్వాలు తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ తగిన చర్యలు తీసుకొని ఆ నేరాలని ఎంతవరకు అరికట్టగలమో, దానికి ఎంతమంది సిబ్బంది అవసరమో ఆ సిబ్బందిని కూడా ప్రొవైడ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఓకే సార్, మనకి నెక్స్ట్ కాలర్ శ్రీమన్నారాయణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీమన్నారాయణ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టూడియోలో ఐతరాజ్ గారు అలాగే మోక్ష గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అండి, ఇప్పుడు నేను మిర్యాలగూడలో ఒక పొలం జీపే చేయించాను సార్. ఏం చేయించారు? మిర్యాలగూడలో జీపే చేయించుకున్నాను, సెంట్రల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీ. అయితే అలాంటి ప్రాపర్టీ దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను డైరెక్ట్ గా. అయితే వాళ్ళు నా దగ్గర నుండి డబ్బులు తీసుకొని అదే స్థలంలో సార్ చెప్పండి, వాళ్ళు ఇల్లు కట్టారండి. ఎవరు? అమ్మిన వాళ్ళ? అమ్మిన వాళ్ళు సార్. అయితే అది నాకు నేనేం చేశానంటే దాని తరఫున ఒక 6 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చాను సార్. అయితే ఆయన ఏమంటున్నాడంటే నా దగ్గర డబ్బులు అందుబాటులో ఉంటుంది, అది తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని చెప్పారు సార్. అది ఏం చేయాలంటారు సార్? మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంటే మీరు అగ్రిమెంట్ ఏమన్నా ఉందా దాని గురించి? ఎంత డబ్బు ఇవ్వాలనేది రైట్ కూడా సార్. ఒక 6 లక్షలు దానికి ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇవ్వడం అని చెప్పారు సార్. ఇప్పుడు మీరు అతని పేరు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఎంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారనేది ఏమన్నా ఉందా? లేదు సార్, అదేం లేదు. మరి లేకుండా ఎట్లాగా? సాధారణంగా విక్రయం చేసుకోవడానికి, అమ్ముకోవడానికైనా ఎవరికైనా సరే అది మీకు అధికారం ఇచ్చి ఉందండి. జీపీఏ ఉంది, మీకు అధికారం ఉంది. కానీ మరి ఆ కొన్నవాడితో అగ్రిమెంట్ చేయించుకోవాలి కదా. ఆయన కొన్నాయని నాకు రాసేస్తారు సార్, మొత్తం ప్రాపర్టీ మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి. అవునండి, మీరు ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టింది? ఎవరు కొన్నాయనా కట్టాడండి అందులో. మరి మీరు అడ్డు పెట్టారా? మీరు అడ్డు పెట్టాల్సింది. అంటే నాకు తెలియదు సార్ అతను. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సివిల్ కోర్టులో దావా వేసి అతని ఆ కట్టడాలను తొలగించి భూమి నీకు అప్పచెప్పమని ఒకటి కేసు వేయొచ్చు, రికవరీ ఆఫ్ పొజిషన్. కొనేవాళ్ళు ఉంటే అమ్మేయచ్చు, ప్రపంచం అంతా అమ్మేయచ్చు, అమ్మడానికి ఏముంది. కానీ వాళ్ళు మరి ఇప్పుడు నీకు అమ్మేవాడే ఇల్లు కట్టుకొని అందులో ఉంటే మరి కొనేవాడు ముందుకు రావాలి కదా. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మీరు అమ్మొచ్చండి, కొనేవాళ్ళు ఉంటే మీరు అమ్మొచ్చు. అయితే విషయం చెప్పి అమ్మాలి, విషయం చెప్పి అమ్మండి. 30 నెలలు గడువు పెట్టుకున్నారు సార్. 30 నెలల్లో అమౌంట్ ప్రతి నెల ఇవ్వడం. అవును, అది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మీకు అమ్మాడో అతను అన్ని తర్వాత కూడా ఇల్లు కట్టాడు, నన్ను మోసం చేశాడని మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, ఫైన్ సార్, కాల్ కట్ అయింది. అర్థనీతి ప్రోగ్రామ్ లో పెట్టి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్.
నెక్స్ట్ గోపాల్ కృష్ణమూర్తి గారు గుడివాడ నుంచి కాల్ చేస్తున్నారండి. గోపాల్ కృష్ణమూర్తి గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. చెప్పండి సార్. నమస్తే. చెప్పండి చెప్పండి. నమస్తే. 99 పోలింగ్ పరీక్ష డిపాజిట్ చేశాను సార్. అది సుప్రీంకోర్టులో రెగ్యులర్ జడ్జి వేసేస్తారు దానికి. అది ఎంతవరకు ఫైనల్ వదిలేస్తారు సార్. 10 సంవత్సరాలు అయింది. మరి సుప్రీంకోర్టులో ఒక వరుస కేసులన్నీ విచారణ చేస్తారండి. అది మరి మీ కేసు రావడానికి కొంత టైం పట్టొచ్చు. సుప్రీంకోర్టులో ఏమిటంటే ఓ పద్ధతి ఉంటుంది. ఆ ఓల్డ్ పెండెన్సీని బట్టి అట్లాగా అవి డిస్పోజ్ ఆఫ్ చేస్తూ వస్తారు. మీరు మీ అడ్వకేట్ కూడా చెప్పి ఇలా డిలే ఉంది, అది కొంచెం అర్జెన్సీ ఉంది కాబట్టి తొందరగా విచారణ చేయమని అప్లికేషన్ ఏదన్నా వేయమనండి. మరి అడ్వకేట్ ని మీరు కన్సల్ట్ చేసి ఆ విధంగా చేస్తే అవకాశం ఉండొచ్చు. అది కోర్టు తాలూకా పెర్మిషన్ బట్టి ఉంటుంది. కాదు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందంటున్నారు కదండి. దానికి హైకోర్టు ఏం చేయదు. హైకోర్టుకి సంబంధం లేదు. ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్వకేట్ ని మీరు సంప్రదించి ఆయన ద్వారా ఒక అప్లికేషన్ వేసి ఇలాగ అత్యవసరం ఉంది కాబట్టి తొందరగా విచారణ జరిపించమని ప్రార్థిస్తే మరి సుప్రీంకోర్టు అవకాశం ఉంటే అనుమతిస్తారు. అలా పెట్టకూడదు. పెట్టకూడదండి. మీరు పెట్టకూడదు. మీరు మీ అడ్వకేట్ ఉన్నాడు కదా. అలా కాదండి. మీ అడ్వకేట్ ఉన్నాడు కదా, ఆయనకి చెప్పండి. మీరు డైరెక్ట్ గా రాయకూడదు. ఓకేనండి గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, ఇప్పుడు మనం మీరే చాణక్య ప్రోమో చూసాం. ఇంతవరకు అది ఎక్కడెక్కడ జరిగింది, కంప్లీట్ అయింది, ఇంకా ఎక్కడెక్కడ జరగబోతోంది, వాట్ అబౌట్ ది రిజల్ట్స్? మనకి ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి aradhya.info వెబ్సైట్లో అప్డేట్ చేసామండి. ఎవరెవరికి ఎన్నెన్ని స్కాలర్షిప్స్ వచ్చాయి అనేది. రిజల్ట్స్ ఆర్ టోటలీ అప్డేటెడ్ ఫర్ అబౌట్ 8 schools. మనకి ఆదిలాబాద్ వీఆర్ ఓపెనింగ్ అగైన్. ఆదిలాబాద్ ఇంకా నిజామాబాద్ మనకి ఈ వీక్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంకా ఇప్పుడు మనం ఆర్థిక నేరాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఫినాన్స్ ప్రొఫెషన్ గురించి మాట్లాడాలంటే ఇంకా సిఏ, సిఎస్ఎంఏ వీటి కోడ్ ఆఫ్ ఎథిక్స్కి ఆర్థిక నేరాలు ఎలా అరికట్టగలంటారు సార్? ఫండమెంటల్గా అండి, ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒక చిట్ ఫండ్ కంపెనీ కానివ్వండి ఆర్ ఎనీ కంపెనీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇందాక సార్ చెప్పినట్టు మనకి ప్రతి కంపెనీకి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, కాస్ట్ ఆడిట్స్, సెక్రటేరియల్ ఆడిట్స్, కంప్లైన్స్ ఆడిట్స్ అని చాలా ఉన్నాయి. ఈ ఆడిట్స్ అన్నిటికీ members of the profession for CA or CMA or CS are doing activities. ఈ ఆడిట్లో మెంబర్స్ చేసే రిపోర్ట్స్ని ముందైతే జస్ట్ సంతకం పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంటర్నల్ ఆడిట్స్ ఉన్నాయి. కంపెనీ ఇవాల్యుయేషన్స్లో సిగ్నిఫికెన్స్ ఎక్కువ పెరిగింది. సో వీళ్ళు ఇచ్చే ఆడిట్ రిపోర్ట్లు ప్రజలు క్షుణ్ణంగా చదివితే దాన్ని బట్టి వాళ్ళకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఆ డైరెక్షన్ బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ విత్డ్రాయల్ కానీ చేయడం మంచిది. గుడ్డిగా డైరెక్ట్గా ఒక మనిషి ఏదన్నా ఒక పాయింట్ చెప్పి మీకు 18% ఇంట్రెస్ట్ ఇస్తాము, 24% ఇంట్రెస్ట్ ఇస్తాము, 36% ఇంట్రెస్ట్ ఇస్తామంటే నమ్మకుండా వాటి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్స్ ఏ చార్టెడ్ అకౌంటెంట్లు అయితే సంతకం పెట్టారో, ఏ కంపెనీ సెక్రటరీలు అయితే సెక్రటరీ ఆడిట్స్ ఇచ్చారో వాళ్ళ రిపోర్ట్స్ ఆధారం చేసుకొని ఇది జరుగుతుంది అని కన్విన్స్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. అప్పుడు నేరాల కొంచెం దూరంగా ఉంటారు, లేకపోతే ఆ వర్ల్పూల్లో చిక్కుకుంటారు. ఓకే, ఫైన్ సార్. ఇతరాజ్ గారు, ఇప్పటి వరకు ఆర్థిక నేరాల గురించి అలాగే దానికి సంబంధించిన చట్టాలు చెప్పారు. మరి ఆ చట్టాల కింద బాధితులు ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్? బాధితులు సాధారణంగా ఏసీబీ ఉంటుందండి. కరప్షన్ కేసెస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఏసీబీకి వెళ్ళొచ్చండి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదన్నా వ్యవహారం జరిగినట్టయితే సిబిఐకి వెళ్ళొచ్చు. రెగ్యులర్గా పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు అది పరిశీలించి వాళ్ళ పరిధిలో ఉందో లేదో చూస్తారు. చూసి దాన్ని బట్టి ఆ సంబంధిత అధికారులకు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. పలాయన వాళ్ళ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కంప్లైంట్ ఇస్తారో దానిలో ఉన్న నిజానిజాలని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఏదన్నా ఆధారాలు ఉన్నాయి, నేరం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయంటే దాని మీద వాళ్ళు కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. అప్పుడు కోర్టు కేసు ఫైల్లోకి తీసుకొని విచారణ జరుపుతుంది.
కేసు రుజువైనట్టయితే శిక్ష పడుతుంది. ఓకే, మరి వీటికి ఏమైనా ప్రత్యేక న్యాయస్థానాలు ఏమైనా? ప్రత్యేక న్యాయస్థానాలు ఈ చట్టాలన్నిటి కింద సెపరేట్ ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయండి. అంటే సో ఫార్ యాజ్ ప్రాసిక్యూషన్ ఈజ్ కన్సర్న్ ఇక్కడ కోర్ట్ ఫర్ ఎకనామిక్ అఫెన్సెస్ అని హైదరాబాద్ లో ఉంది. అట్లాగే స్పెషల్ కోర్ట్స్ ఈ నార్కోటిక్ డ్రగ్స్ కి, తర్వాత ఎక్సైజ్ యాక్ట్ కింద, వీటి కింద కొన్ని కోర్టులు జిల్లా స్థాయిలో కూడా ఉన్నాయి, స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే కొన్నిటి దగ్గర స్పెషల్ గా ఆఫీసర్స్ వేశారు. ఆఫీసర్లు తక్కువగా ఉన్న స్థానాల్లో ఏం చేశారంటే రెగ్యులర్ జిల్లా జడ్జీలకే ఇన్ఛార్జి కూడా అది అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టులో విచారణ జరుగుతుంది. ఓకే, మరి నేరాలు రుజువైతే శిక్షలు ఏ విధంగా ఉంటాయి సార్? శిక్షలు ఇప్పుడు అదే చెప్పాను కదమ్మా, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు, ఆ ఫైన్ కూడా కొన్ని లక్షల రూపాయల్లో వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఫైన్ వేయడానికి అవకాశం ఉంటుంది, శిక్ష వేయడానికి అవకాశం ఉంటుంది, జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ ఆస్తులు జప్తు చేయడానికి అవకాశం ఉంటుంది, అవి ప్రభుత్వ పరం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఇన్ని రకాలైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. కానీ ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే దెన్ ది మెషినరీ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఓకే సార్, మరి బాధితులకి పరిహారాలు చెల్లించాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి? బాధితులు పరిహారం అంటే ఒకసారి రుజువైతే, నేరం రుజువైనట్టయితే అప్పుడు అసలు దేని విషయమే నేరం రుజువైంది అనేది దాన్ని బట్టి ఉంటుందన్న. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అగ్రిగోల్డ్ తాలూకా కేసు ఉంది, ఆయన ప్రాసిక్యూట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఆస్తులన్నీ జప్తు చేశారు. ఆ ఆస్తుల్ని ఇప్పుడు వేలంకు పెట్టి ఈ బాధితులందరికీ ఆ డబ్బు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, ఆ డైరెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆర్థిక నేరం ఏదైనా జరిగి ఆ వ్యక్తికి నష్టం జరిగినట్టయితే ఆ నష్టాన్ని పూడ్చడానికి అతని దగ్గర ఏదైనా ఆస్తి ఉందా, డబ్బుందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఏమిటనేది చూసి అది జప్తు చేసి అది బాధితుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నేరం చేసినందుకు అతనికి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఓకే సార్, ఓకే సార్. మరి ఈ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి సార్? ప్రభుత్వం ఏమిటంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఒకటి పెట్టారమ్మా. అంటే ఇప్పుడు సిఐడిలో కానీ సిబిఐలో కానీ ఇట్లాంటి వాటిలో ఒక వింగ్ సెపరేట్ గా క్రియేట్ చేశారు. ఈ ఆర్థిక నేరాలని అరికట్టడానికి ఉపయోగించే ఒక ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేయడానికి ఒక వింగ్ ని ఏర్పాటు చేశారు. ఆ వింగ్ తాలూకా డ్యూటీ ఏమిటంటే నేరాలు జరగకుండా వాళ్ళు వాచ్ చేయడం, సమాజంలో తిరిగి ఎక్కడన్నా నేరం జరిగే అవకాశం ఉందా, నేరం జరుగుతోందా ఏమిటనేది వాళ్ళు పరిశోధించి ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం ఒకటి. తర్వాత ప్రజల్లో ప్రచారం చేసి చైతన్యం తీసుకురావడం ఒకటి. ఇప్పుడు ఈ చిట్ ఫండ్స్ లో ఉన్నాయి, ఎక్కువ వడ్డీ వస్తుందని ఓ అని పుడవమని వెళ్తున్నారు. ఆ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అసలుకే మోసం వస్తుంది, వడ్డీ సంగతి దేవుడే అసలుకే మోసం వస్తుంది. అందుచేత ప్రజలు కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వింగ్ ఉన్నట్టయితే అందరినీ కొంత చైతన్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకొని దీనికి ఒక విస్తృతమైనటువంటి ప్రోపగాండా చెయ్యాలి. చేసి మీరు ఇలాగ ఈ ఇన్స్టిట్యూషన్ సరైనది కాదు, వాళ్ళకి దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే మీరు అసలకే మోసం వస్తుంది, నష్టపోతారు అని చెప్పి ప్రజలను కూడా ఒప్పించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఈ నేరాలను చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ వెంకటకృష్ణ గారు గుడివాడ నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటకృష్ణ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మరి చెప్పండి. ఈ ఆర్థిక పరమైన లాభాలు పొందేటప్పుడు గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ పొందేటప్పుడు మరి యానం వచ్చి 4 లక్షలు 5 లక్షలు వచ్చేవాడు కూడా నాకేం ఆదాయం లేదు అంటూ ఒక చిన్న అఫిడవిట్ ఇచ్చేసి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పేదలకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ని బాగా డబ్బున్న వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఆ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఆ అఫిడవిట్ పరంగా గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. దీనివల్ల పూర్తిగా అంటే పేదలు తీసుకోవాల్సినటువంటి సబ్సిడీలు కానీ, పేదలు పొందవలసినటువంటి ఆ రాయితీలు కానీ బెనిఫిట్ చెందుతున్నాయి. ఎందుకు చెందుతున్నాయంటే నా ఉద్దేశం ప్రకారం అఫిడవిట్ ని గవర్నమెంట్ పూర్తి
పూర్తిగా అఫిడవిట్ మీద చర్య తీసుకోవట్లేదని. అట్లా ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోవడానికి అవకాశం లేదా, ఒకవేళ గవర్నమెంట్ అంతా త్వరలో తీసుకోవట్లేదా అనే దాని గురించి నాకు తప్పకుండా రమణ గారు తప్పకుండా తెలియజేస్తారని ప్రజలు కూడా తెలియాలి సార్, అందుకని చేశాను. ఇప్పుడు అనర్హులకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వచ్చినా అది తప్పేనండి. ఆ అనర్హులు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినా, తప్పుడు రేషన్ కార్డు కానీ, తప్పుడు ఐడెంటిటీ కార్డు కానీ, లేకపోతే ఆర్థిక స్తోమత లేదని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినా తప్పనిసరిగా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి పోలీస్కి, ప్రభుత్వానికి అందరికీ అధికారం ఉందండి. మీరు ముందు అలాంటి సందర్భం ఏదన్నా వచ్చినట్టయితే, మీ దృష్టికి వచ్చినట్టయితే, మీరు ఆ సంబంధిత పోలీస్ అధికారికి మీరు రిపోర్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఏమన్నా తప్పుడు డిక్లరేషన్ ఇస్తున్నాడా, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడా, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడా అనేది చూసి అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. ప్రభుత్వం కూడా చాలా పర్టికులర్గా ఉన్నారు. ఇలాంటి అనర్హులందరినీ లిస్టులో నుంచి తొలగించి అర్హులకు మాత్రమే ఇట్లాంటి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే దానికి ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు మీకు తెలిసినా మీరు ఊరుకుంటే మరి ప్రభుత్వం ఎలాగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అందుచేత ముందు మీరు బయటికి రావాలి. ప్రజలందరిలో ఉన్నవాళ్ళు కూడా చైతన్యవంతులు కావాలి. ప్రభుత్వానికి ఈ పలాయన వాళ్ళు అనర్హులు అనేది ఖచ్చితంగా మీరు చెప్పగలిగితే తప్పనిసరిగా దాని మీద యాక్షన్ ఉంటుందండి. ఆ అనర్హులకు ఆ విధమైనటువంటి ఉపయోగం, ఆ లాభం చెందడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పొజిషన్ లో ప్రజలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉండాలని కూడా క్లియర్ గా చెప్పారు. మరి ఈ నేరాలు జరగకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి ఫైనల్ గా చెప్పండి. జాగ్రత్తలు ఏమిటంటే, ఇప్పుడు ప్రజలు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే, ఎవరో ఒకరు ఏదో చెప్తాడు, నేను ఉద్యోగం ఇప్పిస్తానంటే అతని తాలూకా క్రెడెన్షియల్స్ ఏమిటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతను ఇప్పించగలడా లేదనేది చూడకుండా వెంటనే డబ్బు తీసుకెళ్లి ఇచ్చిస్తున్నారు. ఇప్పుడు వ్యాపం స్కామ్ ఇప్పుడు ఉంది, ఎంబీబీఎస్ అక్కడ అడ్మిషన్స్ దాని గురించి. అది ప్రజలందరూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మతలబు చేసి, రికార్డులు తారుమారు చేసి చేశారనేది అభియోగం ఉంది. అందులో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. సో ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చి మనం చట్టబద్ధంగా జీవితాన్ని సాగించాలి, శాంతియుతంగా ఉండాలనేది ఒక ఆకాంక్ష వస్తేనే ఈ చట్టాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా. తర్వాత ప్రభుత్వాధికారులు ఒకటే వాళ్లే అరికట్టలేరు. ప్రజలు కూడా ముందుకొచ్చి మేము మా సహకారం అందిస్తాం, మాకు తెలిసిన సమాచారం మీకు అందజేస్తాం, ఆ విధంగా అయినట్టయితే ఈ నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంటుందనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అర్థనీతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మోక్ష గారు బిగ్గర్ థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ అర్థనీతి. వచ్చే వారం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఇన్ చిల్డ్రన్ గురించి అర్థనీతిలో తెలుసుకున్నాం. ఒకవేళ ఈ రోజు ఫోన్ కలవని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ చెందవద్దు. ప్రతి ఆదివారం ఉదయం 11:30 ప్రసారమై ఈ కార్యక్రమంలో మీరు నేరుగా మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమం తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలుంటే 9948666622 అలాగే 9396666622 నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే.